ఇది నా డే డాక్యుమెంట్ సిరీస్ లో 24. ఈ రోజు అయితే నాకు ఇష్టమైన ప్లేస్ కి అయితే నేను వెళ్ళబోతున్నాను. మార్నింగే లేసి 5 కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా వాచ్మెన్ ని డోర్ తీయమని చెప్పేసి మనమైతే బాబాయ్ దగ్గర టీ తాగేసి రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీట్రో 650 అయితే మనం ఈ రోజు వెళ్ళబోతున్నాం. అసలు ఈ బైక్ లో టార్క్ జనరేట్ చేస్తుంది. అసలు ఫీల్ వేరే లెవెల్లో ఉంది. ఆ క్లైమేట్ స్లైట్ గా వాన పడుతుంది. ఫీల్ సూపర్. ఇంకా షార్ట్లీ మనమైతే మాకు ఇష్టమైన ప్లేస్ కి అయితే వచ్చేసాం. అదే శ్రీ వెంకటేశ్వర టెంపుల్. అసలు ఎర్లీ మార్నింగ్ ఈ క్లైమేట్, ఆ బీచ్, ఆ పక్కనే టెంపుల్ ఫీల్స్ సూపర్. అసలు మేమైతే సుప్రభాత సేవకి అయితే అటెండ్ అవుదాం అనుకున్నాం, కానీ ఒక చిన్న ఇన్సిడెంట్స్ వల్ల మేమైతే మిస్ అయిపోయాం. కానీ మంచి దర్శనం జరిగింది. ఈ టెంపుల్కి వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అసలు ఎన్నిసార్లు వచ్చినా కూడా ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్లేస్ మాత్రం నాకు చాలా ఫేవరెట్. టెంపుల్ బయట మార్నింగ్ నెమలులు అయితే తిరుగుతూ ఉన్నాయి. అలాగో కన్యాకుమారికి వచ్చామని చెప్పి మనమైతే షాపింగ్ అయితే వెళ్ళిపోయాము. ఇంకా షాపింగ్ వెళ్ళేటప్పటికి నాకైతే ఈ యాక్వేరియం గా నచ్చింది. ఈ యాక్వేరియం లో ఫిషెస్ అసలు ఎంత పెద్దటి ఉన్నాయంటే ఒక్కొక్కటి మినిమం 3 kgs ఉంటాయి. షాపింగ్ లో అయితే ఒక జేసీబీ కొన్నాం. నాతో పాటు మన ఫ్రెండ్స్ కూడా కొన్ని బొమ్మలు కొనుక్కున్నారు. నాకైతే ఈ టాయ్ కొంచెం సర్ప్రైజింగ్ గా అనిపించింది. నైస్ కదా. ఇంకా రిటర్న్ అవుతుంటే మళ్ళీ వాన. ఎలాగోలా వచ్చేసాం, కానీ లాస్ట్ కి మనీ డ్రెస్ అయితే పోయింది పాపం. ఇంకా హాస్టల్ రీచ్ అవగానే మనకైతే మన ఫ్రెండ్ వర్క్ అయితే కానిచ్చాడు. అసలు పిల్లలు దొంగనిట్టున్నాడు ఆ టోపీ అతను. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు. ఇంకా అదిదా మ్యాటర్.